అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదని భావించిన తెలుగుదేశం పార్టీ నాయకులు షామీర్ 30 సంవత్సరాలుగా కులమత తారతమ్యాలు అనే భేదం లేకుండా అన్నదానం చేయడం గొప్ప విషయమన్నారు. మిలాదున్నబీ సందర్భంగా కడప నగరంలో 28వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు షామీర్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానం కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు అమీర్ బాబు, లక్ష్మీరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ అరిపుల్లా, కార్పొరేటర్ ఉమాదేవిలు పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం వారు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సోదర భావంతో ఉన్నారన్నారు. అల్లా చూపిన మార్గంలో అందరం నడిచి మోక్షానికి చేరుకోవాలన్నారు. ప్రపంచానికి అల్లా దిక్సూచి లాంటి వారన్నారు. ఉదయం 6 గంటల నుండి అల్లా ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నారు. అందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈరోజు కడప పట్టణంలో 28వ డివిజన్లో మరి మిలాడి నబీ సందర్భంగా మా సోదరులు గౌరవనీయులు పెద్దలు అయిన షామీర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అందుకు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అన్ని దానాల్లో అన్నదానం గొప్పదనేసి మన పెద్దలు పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఈ మిలాడి నబీ సందర్భంగా ప్రతి సంవత్సరము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అన్నగారు ఇక్కడ అన్నదానం అనేది నిర్వహిస్తూ ఉన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ఎంతో మందికి పేదలకు, నిరుపేదలకు అందరికీ కూడా ఒక కుల మతాలకు అతీతంగా సోదర భావంతో హిందూ అని కాదు, ముస్లిం అని కాదు, ఎవరు వచ్చినా కూడా అన్నం లేదు అనేలాగా వాళ్ళు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడము ఇది చాలా చాలా సంతోషంగా ఉంది. మేము కూడా కడప నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పాల్గొంటూ ఉన్నాము. ఈ రోజు మా చేతుల ద్వారా కూడా మరి అన్నప్రసాదాన్ని 10 మంది భక్తులకు అందజేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మన భారతదేశం అనేది ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడు కలిసిమెలిసి ఉండే దేశం మనది. కులమతాలకు అతీతంగా మనం ఉన్నాము. ఒక హిందువుల పండగ, ముస్లింస్ అనే భేదభావం లేకుండా సోదర భావంతో ఉండే దేశం మనది. అటువంటి మన కడపలో ఈ రోజు ఈ డివిజన్ లో ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాలుగా నిర్వహించడం చాలా మంచి విషయము. ఇందుకు గాను అన్నగారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన భక్త మహాశయులకు అందరికీ, మా సోదరులందరికీ, మా ముస్లిం సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజు 28వ డివిజన్ లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు షామీర్ గారు ఆధ్వర్యంలో మీలాదుల్ నబీ హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభ సందర్భమున ప్రతి సంవత్సరం కూడా మా తెలుగుదేశం నాయకుడు షామీర్ గారి ఆధ్వర్యంలో ఈ మీలాదుల్ నబీ రోజు అన్నదాన కార్యక్రమము ఆయన ప్రతి సంవత్సరం కూడా పెడుతుండడము చాలా హర్షించదగ్గ విషయము. చాలా మంచి కార్యం ఇది. అన్నదానం అనేది అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. మనము ఆ హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన మార్గంలో, సన్మార్గంలో ఆయన ఈ ప్రపంచానికే ఒక మార్గదర్శిగా, ఆదర్శంగా నిలిచిన ఏకైక మహోన్నతమైన ఆ దైవదూత, సాక్షాత్తు అల్లా పంపించిన దైవదూత మా మహమ్మద్ ప్రవక్త నబీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన సన్మార్గంలో నడిస్తేనే మనం మంచి ఇటు ఇహలోకంలో పరలోకంలో కూడా మంచి మన స్థానం కూడా దక్కుతుంది. కేవలము మనము మన కుటుంబము స్వార్థం విడనాడి పరుల కోసం, పేద ప్రజానిక కోసము వారి కష్ట నష్టాల్లో మనం పాలు పంచుకున్నామంటే ఆ దైవాన్నే మనము దగ్గర ఆసన్నమైన చెప్పి సందర్భంగా మా మహమ్మద్ ప్రవక్త చూపించిన దారిలో ఎవరు కూడా ఎటువంటి భేషజాలు పోకుండా ఆయన మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలిచిన ఏకైక వ్యక్తి. ఈ రోజు ప్రపంచం ఇంత ప్రపంచ మానవాడి కూడా ఇంత సుఖ శాంతి సౌభాగ్యంతో విరాళిల్లుతుంది. ఆ రోజు ఆయన చూపించిన మార్గంలో పయనిస్తుందంటే ఈ రోజు ప్రపంచం అంతా శాంతి సౌభాగ్యాలు విరాళించాలి. ముఖ్యంగా మన భారతదేశం, ఆంధ్రదేశం అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా ఆ అల్లాను కూడా నేను ప్రార్థిస్తున్నాను. మిలాడి నబీ సందర్భంగా ఆర్మీ పండగ సందర్భంగా షామీర్ గారి ఆధ్వర్యంలో 28వ డివిజన్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మా ఎక్స్ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా నాయకత్వాన ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వేలాది మంది ప్రజలు ఈ డివిజన్ లో ఉదయం 6 గంటలకే ఈ యొక్క దేవుని ప్రసాదం, అల్లా యొక్క ప్రసాదాన్ని స్వీకరించేదానికి
అందరూ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కూడా ఐకమత్యంగా ఇక్కడ వచ్చి ఆ ప్రసాదం స్వీకరించి మరి ఈ అన్నదానం అనేది చాలా గొప్ప విశేషం. ప్రపంచంలోనే అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది. ఈ దానంలో మనం ఈ కార్యక్రమంలో షామీర్ గారు మరి చాలా సుమారు నాకు తెలిసి 20-25 సంవత్సరాల నుంచి ఈ డివిజన్ లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది చాలా శుభపరిణామం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి దాన కార్యక్రమాలని ఎన్నో చేయాలని, ఎంతో ఈ కడప పట్టణానికి అభివృద్ధిలో తోడ్పడాలని షామీర్ తెలుగుదేశం పార్టీలో ప్రముఖంగా మరి పనిచేసినటువంటి వ్యక్తి. మా డిప్యూటీ మేయర్ గారు కూడా ఆరిఫుల్లా గారు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పోరాడిన వాళ్ళ వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తి ఆయన. ఎందుకంటే కష్టకాలాల్లో ఈ కడప పట్టణంలో నిలదొక్కోవడానికి శ్రమించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. మరి ఎంతో పార్టీ కోసం పనిచేసినటువంటి మనుషులంతా కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నెరవేర్చడం చాలా గొప్పగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా సోదరులు అమీర్ బాబు గారు కానీ, మన షా మహమ్మద్ గారు కానీ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ